హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ కేఎస్టీ వైకుంఠం. శ్రావణ మాసం సందర్భంగా లక్ష్మీనరసింహస్వామి గుడిలో అమ్మవారి కోసం పూల జడలు చేసి ఇచ్చానండి. ఫస్ట్ ఇది సోమవారం రోజున పూల జడ చేసి ఇచ్చినది. ఈ పూల జడకి నేను వైట్ చామంతి, ఎల్లో చామంతి మరియు రోజెస్ యూజ్ చేశానండి. ఆల్టర్నేట్ వైట్ అండ్ ఎల్లో పెట్టి కూర్చానండి. మొత్తం కంప్లీట్ అయినాక రోజెస్ పెట్టి దానిపైన వైట్ అండ్ ఎల్లో ఆల్టర్నేటివ్ కుచ్చేసి కంప్లీట్ చేశానండి ఈ పూల జడ తయారీ విధానం ఎలాగో నా ప్రీవియస్ వీడియోలో నేను ఆల్రెడీ పెట్టానండి. అండ్ థ్యాంక్ యూ ఆడియన్స్, నా ఛానల్కి సపోర్ట్ చేస్తున్నందుకు. నేను చేసిన పూల జడలలో అందరికీ వెజిటేబుల్ జడ, కూరగాయల జడ ఎలా చేయాలో చూపించాను క్లియర్గా. అది అందరికీ బాగా నచ్చిందండి, మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ పూల జడ నిన్న ట్యూస్డే నాడు చేసి ఇచ్చానండి. దీనికి కేవలం ఎల్లో చామంతి మరియు రోజెస్తో ఫిల్ చేసి కంప్లీట్ చేశానండి. అమ్మవారికి అలంకరించిన తర్వాత ఎలా ఉందో ఆపికి కూడా పెట్టానండి నేను. శ్రావణ మాసం సందర్భంగా అమ్మవారికి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పూల జడలు చేసి ఇస్తున్నానండి. ఈవెన్ నేను తమలపాకులతో పూల జడ ఎలా చేయాలో నా ప్రీవియస్ వీడియోలో చూపించానండి, క్లియర్గా మెన్షన్ చేశాను. అయ్యవారికి తమలపాకులతో గార్లెండ్ చేసి ఇచ్చానండి. దాని లింక్ నేను డిస్క్రిప్షన్ బాక్స్లో పెడతానండి, చూడని వాళ్ళు చూడొచ్చు. థ్యాంక్ యూ సో మచ్ ఆడియన్స్. సరికొత్త వీడియోతో మళ్ళీ కలుస్తామండి. మీన్ వైల్ ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ కేఎస్టీ వైకుంఠం. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్ కేఎస్టీ వైకుంఠం. ధన్యవాదములు.